స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ అకౌంటింగ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అకౌంటింగ్ బేసిక్స్, దట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అకౌంట్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేయబడినటువంటి సిస్టమ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. జస్ట్ దీని ఒక బ్రీఫ్ హిస్టరీ గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇన్వెంట్ చేసిన అతను ఒక ఇటాలియన్, ఆయన పేరు లూకా ప్యాసియోలి. ఈయన 1494లో ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనే బుక్ ద్వారా మనకు ఈ డబుల్ ఎంట్రీ విధానాన్ని, డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తెలుగులో జంట పద్దు విధానం అని చెప్పడం జరుగుతుంది. మనం అకౌంట్స్ చేస్తుండేది పూర్తిగా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ బేసే మనము అకౌంట్స్ చేస్తూ ఉన్నాం. మరి అప్పటి నుంచి ఈయన రాసిన ఈ బుక్స్లోంచి ఎన్నో ప్రిన్సిపల్స్, ఎన్నో రూల్స్ అన్ని ఇప్పటికీ మనము ఫాలో అవుతూ మన అకౌంట్స్ని సక్సెస్ఫుల్గా ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాం. దానికి ఏకైక కారణం ఈ వ్యక్తి లూకా ప్యాసియోలి. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ అకౌంట్స్గా పిలవడం జరుగుతుంది. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ అకౌంట్స్. ఈయన ఈ బుక్లో ముఖ్యంగా ట్రాన్సాక్షన్ గురించి, వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ అంటే రెండు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం, మనము మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని టూ ఆస్పెక్ట్స్లోంచి, రెండు కోణాల్లోంచి మనం ఆలోచించి డివైడ్ చేసుకోవాలని ఈ సిస్టమ్ మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ద్వారా పుట్టిన రెండు అంశాలు ఏంటంటే అవే డెబిట్ మరియు క్రెడిట్. దీనికి సంబంధించిన భాషలోంచి ఈ టూ వర్డ్స్ పుట్టడం జరిగింది, ఇన్వెంట్ చేయడం జరిగింది. మరియు డెబిట్ని లాటిన్ భాషలో డెబెరీ అని, క్రెడిట్ని లాటిన్ భాషలో క్రెడరీ అని పిలవడం జరుగుతుంది. దీన్ని షార్ట్ ఫామ్గా మనము అకౌంట్స్ రాస్తున్నప్పుడు డెబిట్ని డిఆర్ని ఇండికేట్ చేస్తాము, క్రెడిట్ని సిఆర్ అని ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే డెబెరీ, క్రెడరీ అనే ఈ టూ లెటర్స్ని మనం సింప్లిఫై లేదా ప్రిసైజ్ చేస్తూ ఈ సింబల్స్ లేదా ఐడెంటిఫికల్ మనకు డెబిట్ అండ్ క్రెడిట్స్ ఇలా మనం రాసుకోవడానికి పుస్తకాల్లో లేదా బుక్స్లో, అకౌంట్ బుక్స్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఈయన ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని టూ ఆస్పెక్ట్స్లో మనం ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్ అండ్ అదర్ వన్ ఈజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. సార్, వాట్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్? డెబిట్ ఆస్పెక్ట్ అంటే ఎనీథింగ్ విచ్ వీఆర్ రిసీవింగ్, ఐ మీన్ బిజినెస్ ఈజ్ రిసీవింగ్. ఏదైతే మన వ్యాపార సంస్థ స్వీకరిస్తుందో, తీసుకుంటుందో దాన్ని డెబిట్ అనుకోమని చెప్పడం జరిగింది. మరి క్రెడిట్ అనగా ఎక్కడ? క్రెడిట్ మీన్స్ విచ్ వీఆర్ గివింగ్, ఇట్ ఇండికేట్స్ గివింగ్ ఆస్పెక్ట్. ఏదైతే మన వ్యాపార సంస్థ ఇస్తూ ఉందో దాన్ని క్రెడిట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని చాలా బుక్స్లో కూడా లాటిన్ వర్డ్స్లో డెబిటమ్ అని, క్రెడిటమ్ అని, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకు డెబిట్ లేదా క్రెడిట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డెబిట్ అనేది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సినది రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ అనేది గివింగ్ ఆస్పెక్ట్. ఇక్కడ ఈ టూ ఆస్పెక్ట్స్లో ఒక ట్రాన్సాక్షన్ని కంపల్సరీగా మనము డివైడ్ చేసుకోగలిగితేనే మనం ఫర్దర్ అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. ఒక ట్రాన్సాక్షన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. లెట్స్ సీ వాట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ అండ్ వాట్ ఈజ్ అన్ ఈవెంట్. ఒక ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఒక ఈవెంట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. బేసికల్గా మనం ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆధారంగానే మన అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం.
జనరల్గా బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ కూడా ఉంటాయి. మరి వీటి రెండిటి గురించి మనము బేసిక్ ఐడియా ఉన్నట్లయితే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనకు క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది. ఇలా ఐడియా ఉంటేనే, వీటిపై మనకు ఐడియా ఉంటే మనం ఫర్దర్ కూడా మన అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. లెట్స్ సి ఫస్ట్ వాట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ అండ్ వాట్ ఈజ్ అన్ ఈవెంట్. బిజినెస్లో రెండు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, నెక్స్ట్ అన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. మరి ట్రాన్సాక్షన్ అంటే ఏమో, ఈవెంట్ అంటే ఏమో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ యాక్టివిటీ which is done in the business from the outside of the business. From the outside of the business is nothing but a transaction. Any activity which was happened in the business in related to outside of the business or from outsiders. For example, purchase and sale of goods, taking loan from bank, paying salary or paying rent, purchasing land, ఇలాంటివి. మన వ్యాపార సంస్థ బయట వ్యక్తుల ద్వారా, లైక్ కస్టమర్స్, క్రెడిటర్స్, సప్లయర్స్, బ్యాంకర్స్, వీళ్ళందరూ మన సంస్థ బయట వ్యక్తులు అవుట్సైడర్స్, వారి ద్వారా జరిపే చర్యలను, యాక్టివిటీస్ని ఏమంటామంటే ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇవి మన బిజినెస్ నుంచి అవుట్సైడ్ ఆఫ్ బిజినెస్కి ఈ ప్రాసెస్ లేదా ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం సరుకులు అమ్ముతుంటాం, సరుకులు కొంటూ ఉంటాం, కమిషన్ పే చేస్తూ ఉంటాం, కమిషన్ తీసుకుంటూ ఉంటాం, రెంట్ పే చేస్తూ ఉంటాం, రెంట్ తీసుకుంటూ ఉంటాం, ల్యాండ్ పర్చేజ్ చేస్తుంటాం, అసెట్స్ అమ్ముతుంటాం, అసెట్స్ కొంటుంటాం. ఇలాంటి వ్యవహారాలన్నీ ట్రాన్సాక్షన్స్ అనడం జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్నే ట్రాన్సాక్షన్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఈవెంట్? ఈవెంట్ అంటే మన బిజినెస్లో విత్ ఇన్ అవర్ బిజినెస్ ఆర్ ఇన్సైడ్ అవర్ బిజినెస్ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా మనం అకౌంట్స్లో కంపల్సరీగా రికార్డ్ చేయవలసి ఉంటుంది. మరి అటువంటి సంఘటనల్ని ఈవెంట్స్ అంటాం. ఈ ఈవెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్సైడర్స్కి రిలేటెడ్గా ఉండవు. సే ఫర్ ఎగ్జాంపుల్, మన అసెట్స్కి డిప్రిషియేషన్ చేయాలి, అదొక ఈవెంట్. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేయాలి, అదొక ఈవెంట్. కొంత అమౌంట్ రిజర్వ్లో మనము పెట్టాల్సి ఉంటుంది, కొంత ప్రొవిజన్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదా మన స్టాక్ లాస్ బై ఫైర్ మన స్టాక్ అంతా అగ్ని ప్రమాదం ద్వారా కాలిపోవడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు మన బిజినెస్లో జరుగుతుంటాయి. వాటిని కూడా రికార్డ్ చేయడం ఈవెంట్స్ అంటాం. ఇలా మన బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేయాలి, నెక్స్ట్ ఈవెంట్స్ కూడా రికార్డ్ చేయవలసి ఉంటుంది. మన అకౌంటింగ్లో వీటి గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. లెట్స్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ బుక్ కీపింగ్ అండ్ వాట్ ఈజ్ అకౌంటింగ్. దీన్ని మనం సింపుల్ మెథడ్లో ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూద్దాం. బుక్ కీపింగ్ అనేది ఒక ప్రాసెస్, ఒక వర్క్. అదేవిధంగా అకౌంటింగ్ అనేది కూడా ఒక ప్రాసెస్, ఒక వర్క్. కాకపోతే ఏది ఫస్ట్ జరుగుతుంది మన బిజినెస్లో, ఏది తర్వాత జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ ఒకటి ఉంది. దిస్ ఈజ్ అవర్ బిజినెస్. మన షాప్లో మనము అకౌంట్స్ ప్రిపేర్ చేపిద్దాము అని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అకౌంట్స్ ప్రిపేర్ చేయించబోతున్నాము. ఓకే, ఆల్ సెట్, అంత సెట్ అయింది. మనము అకౌంట్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు డూ అకౌంట్స్, వీ హ్యావ్ టు డూ ఏ వర్క్ ఈజ్ కాల్డ్ బుక్ కీపింగ్. అకౌంట్స్
బుక్ కీపింగ్. బిజినెస్లో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో, ఐ మీన్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆర్ డేట్ వైజ్ నీట్గా విత్ ఎవిడెన్స్ ఆర్ విత్ ఓచర్స్ విత్ ప్రూఫ్ రికార్డ్ చేసే సిస్టమ్నే బుక్ కీపింగ్ అంటాం. ఇది ఒక క్లరికల్ వర్క్, ఇది ఒక క్లర్క్ చేయవలసిన పని. ఫస్ట్ ఒక బుక్ కీపర్ ఉంటాడు. బుక్ కీపర్, ఈ బుక్ కీపర్ ఏం చేస్తాడంటే, మనం ఏ డేట్ అయితే అకౌంట్ స్టార్ట్ చేస్తున్నామో ఆ డేట్ నుంచి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి డేట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇతను విత్ ఎవిడెన్స్, అంటే విత్ ఓచర్స్ కానివ్వండి, బిల్స్ కానివ్వండి, ఇన్వాయిసెస్ కానివ్వండి, వీటితో ఈ బుక్ కీపర్ అనే అతను నీట్గా ఒక బుక్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1st పర్చేజ్డ్ గూడ్స్, ఏప్రిల్ 2nd సోల్డ్ మిషనరీ, ఏప్రిల్ 4th పర్చేజ్డ్ ఫర్నిచర్. ఇలా మన బిజినెస్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని డేట్ వైజ్ క్రొనలాజికల్ ఆర్డర్లో విత్ ఇంక్లూడింగ్ మనీ ఆర్ ప్రైస్ డీటెయిల్గా ఇతను ఒక బుక్లో రాసుకోవడం జరుగుతుంది. ఈయన చేసే ఈ పనినే బుక్ కీపింగ్ అంటారు. ఈ బుక్ కీపర్ చేసే పనినే బుక్ కీపింగ్ అనడం జరుగుతుంది. మరి ఈ బుక్ కీపింగ్ అనే పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పని స్టార్ట్ అవుతుంది. మన పని అంటే ఇక్కడ ఏమి, వాట్ ఇస్ ద సెకండ్ టాస్క్, దట్ ఈస్ అకౌంటింగ్. వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్, అకౌంటింగ్ స్టార్ట్స్. ఎక్కడైతే బుక్ కీపింగ్ ఎండ్ అవుతుందో అక్కడ అకౌంటింగ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి అకౌంటెంట్ బుక్ కీపర్ తయారు చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ని నీట్గా గ్యాదర్ చేసుకొని, ఆర్గనైజ్ చేసుకొని, తర్వాత మన అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మన అకౌంటింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అకౌంటెంట్ రికార్డ్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ బుక్ జర్నల్, సెకండ్ బుక్ లెడ్జర్, సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అండ్ సో ఆన్. ఇలాంటి ఎన్నో బుక్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బుక్ కీపింగ్ అకౌంటెంట్ ఈ బుక్స్ అన్నిటిని ఓపెన్ చేసి ఇందులో చెప్పబడినటువంటి బుక్ కీపింగ్లో ఇవ్వబడినటువంటి డేటా ఆధారంగా, ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీటన్నిటిని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో బై యూజింగ్ అవర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ పద్ధతిలో రికార్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అకౌంటెంట్కి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ అకౌంటింగ్ ప్రాసెస్ ఆర్ అకౌంటింగ్ సైకిల్, నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇంట్రడక్షన్, రూల్స్ ఆఫ్ అకౌంట్స్, వీటన్నిటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.